హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరిగి మీరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. 2 డేస్ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చిందప్ప. సో కొంచెం వర్క్ బిజీ, సో అందువల్ల నేనైతే మళ్ళీ 2 డేస్ తర్వాత మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్ నా వీడియోస్ మీరు అందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఈ వ్లాగ్ అయితే రాఖీ రోజు వ్లాగ్ అనమాట. చెప్పాను కదా, చాలా వ్లాగ్స్ పెండింగ్ ఉండిపోయినాయి. అవన్నీ పోస్ట్ చేసిన తర్వాత నా రొటీన్ అప్డేట్ అయితే ఇస్తాను అని. సో ఇదైతే రాఖీ రోజు వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ మేము ఎప్పుడు రాఖీ జరుపుకోలేదు, ఇదే మొదటిసారి. సో మా పిల్లలకి అవగాహన రావడానికి, సో ఇంట్లో ఎలాగో చెల్లెళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి అవగాహన రావడానికి రాఖీ అయితే సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. సో అండ్ ఇందులో ఈ వీడియోలో స్వీటీ కూడా రాఖీ కట్టిందనమాట. ఇవేంటంటే వెండి రాఖీలు అనమాట. యాక్చువల్లీ బంగారం షాప్లో ఆఫర్ ఉంటే మా చెల్లి సడన్గా తీసుకొచ్చింది అనమాట. ఒకటేమో బ్రో అని ఉంది, ఒకటేమో ఇది, కానీ చాలా బాగున్నాయి. చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చినాయి అనమాట. బాగుంది. వెండి రాఖీలు. అసలు రాఖీ అంటే ఏంటి అనేది మా పిల్లలకి తెలీదు. సో దాని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా ఉండాలి, ఆడవాళ్ళని గౌరవించాలి, అక్కని చెల్లిని బాగా ప్రేమగా చూసుకోవాలి అని చెప్తూ వాళ్ళకైతే ఆ రాఖీలతో పాటు స్వీటు, హాట్, పూలు కూడా పెట్టామన్నమాట. ఇంకా మా పిల్లలకి స్కూల్ టైం అయిపోయింది. ఆ రోజు చెల్లి కూడా ఆఫీస్కి వెళ్ళాల్సి ఉండే, అందుకోసం గబగబా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నారనమాట. చాలా లేట్ అయిపోయింది. వాళ్ళకి స్కూల్ టైం అయింది, మా చెల్లికి ఆఫీస్ టైం అయింది. మధ్యలో నేను వీడియో షూట్ చేయాలి, ఇవన్నీ క్లిప్స్ తీయాలి. సో అదనమాట. ఇప్పుడైతే మా అబ్బాయి బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇంకా రాఖీలు చూస్తూ ఉన్నాడనమాట. దానికోసం ఒక డెకరేషన్ అనమాట. ఈ ప్లేట్ ఫంక్షన్లో వచ్చింది, బాగా సెట్ అయింది టైంకి. సో అందులో స్వీట్స్, రకరకాల స్వీట్స్ తీసుకొచ్చాం అనమాట ముందు రోజు. సో ఒక 5 రకాల స్వీట్లు, అలాగే రాఖీలు, కొంచెం ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి. ఆ ప్లేట్లో పట్టలేదని డెకరేషన్ అయితే చేయలేదు. ఇదైతే ఫోటో కోసం, కానీ చాలా బాగా అనిపించింది అనమాట ఫస్ట్ టైము. కానీ ఇప్పుడు మా అబ్బాయి అయితే మీతో మాట్లాడతాడంట రాఖీ గురించి, మీరైతే వినేయండి. రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పు. అబ్బాయి వెళ్తున్నాము, పని మీద వచ్చిన వావ్, కూడా తెలుస్తా. పూలయ్యి ఏయ్. సో చూసారు కదా, మా చెల్లి అయితే రాఖీ కట్టిందనమాట. మా అబ్బాయి ఫస్ట్ టైం కాళ్ళకి నమస్కరిస్తున్నాడు. ఇవన్నీ వాళ్ళకి తెలియవు అనమాట. చాలా హ్యాపీ థింగ్ అండ్ ప్రీషియస్ మూమెంట్ అనమాట. ఇటు చూడు, అమ్మాయి చెక్కింది. చిన్నబాబు కానీ లేట్ అయింది. అన్నం చేత కొంచెం అటుపక్కేది.
సో అలా అయితే ఇద్దరికి రాఖీ కట్టేసింది, స్వీట్స్ పెట్టేసింది. రాఖీ ఏమో కానీ ముందు మా ఇద్దరు పిల్లలు స్వీట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారనమాట. చెరొక స్వీట్ తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళారు. సో అలా రాఖీ కట్టించేసి ఫోటో తీసి అలా వాళ్ళని అయితే చూసుకున్నాం అనమాట. మొత్తానికి మా ఇంటి రాఖీ పండుగ ఇలా జరిగింది. ఫస్ట్ టైం అనమాట, ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు ఇలా అయితే బాగా జరిగిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో మా చెల్లి చెప్పిందనమాట, ఇట్లా అందరినీ బాగా చూసుకోవాలి అని. సో ఓకే అన్నారు మా పిల్లలు. సో చాలా హ్యాపీగా అనిపించింది. రాఖీ పిక్స్ అయితే ఇవన్నమాట, చాలా ప్రీషియస్. ఇంకా అవి చాలా లూజ్ అయిపోయినాయి. ఇంకా స్కూల్కి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఆ రాఖీస్ అయితే తీసేశారనమాట. ఇంకా అలా పెట్టేసుకుని ఉన్నాము. కానీ సెలబ్రేషన్ అయితే చాలా మంచిగా అనిపించింది అనమాట, ఈ రాఖీ సెలబ్రేషన్స్. సో మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేశారనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. చాలా డేస్ అయిపోతుంది కదా లాస్ట్ మంత్లో రాఖీ. సో ఈ వ్లాగ్స్ అన్నీ పెండింగ్లో ఉండిపోయినాయి. ఫస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నా రొటీన్ వర్క్ అండ్ నా రొటీన్ అప్డేట్ అయితే నేను డెఫినెట్గా ఇచ్చేస్తా అనమాట. అండ్ చెల్లి రాఖీ కోసమే ఈ శారీ కట్టుకుంది. సో అలా అయిపోయిందనమాట. ఇంకా ఫైనల్లీ రాఖీ అండ్ స్వీట్స్ అనమాట. ఈ స్వీట్స్ ముందు రోజే తీసుకొచ్చాము. ఎప్పుడెప్పుడా అని మా పిల్లలు వెయిట్ చేస్తూ తినేసారనమాట మొత్తానికి స్వీట్స్. సో ఇంకా మా చెల్లి వెళ్ళే టైం అయిందనమాట. మా పిల్లల్ని ఆల్రెడీ స్కూల్లో డ్రాప్ చేసేసాను. ఇంకా నేనైతే చియా సీడ్స్ వాటర్ తాగుతున్నాను అనమాట. కంటిన్యూగా ఒక 1 వీక్ తాగాము నేను మా అమ్మ. చాలా వెయిట్ లాస్ అయ్యాము, కానీ సడన్గా స్టాప్ అయిపోయింది. ఎందుకంటే రొటీన్ వర్క్తో మేము స్పెషల్గా చేసుకోవాలంటే అసలు అవ్వట్లేదు. సో హాట్ వాటర్లో చియా సీడ్స్ అండ్ లెమన్ అండ్ హనీ లేదనమాట. నేనైతే ఓన్లీ లెమన్ అండ్ చియా సీడ్స్ మాత్రమే తీసుకుంటున్నా. రిజల్ట్ అయితే చాలా బాగుంది. అండ్ వెయిట్ లాస్కి చాలా మంచిది అనమాట. బాగా ప్రొటెక్ట్ చేస్తుంది వెయిట్ లాస్ని. అండ్ మెగ్నీషియం, కాల్షియం అండ్ ఐరన్ అండ్ ఫేస్కి కూడా చాలా యూజ్ అవుతుంది. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండదు. ఒమేగా 3 యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి చియా సీడ్స్లో. అది నేను యూజ్ చేసిన తర్వాత నేనైతే బాగా రియలైజ్ అయ్యి అండ్ నేను ఫేస్ చేశాను అనమాట. చాలా చక్కగా అనిపించింది. అండ్ రాఖీ కోసమే మా చెల్లి ఈ శారీ కట్టుకుందనమాట. సో ఆ రోజు ఇంకా లగేజ్ మొత్తం సదురుకొని వెళ్తుంది. మళ్ళీ 1 వీక్ వరకు తనకి లీవ్స్ ఉండవు కాబట్టి అలా వెళ్ళిపోయిందనమాట. మా పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత చెల్లికి అయితే బాయ్ చెప్పేశాను. అండ్ రాఖీ కాబట్టి మా మమ్మీ ఇంట్లో స్పెషల్ చేసింది ఎర్లీ మార్నింగ్ లేచి. సో చెల్లి కనుక ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఆ రోజు మాత్రం అమ్మే డెఫినెట్గా చేస్తుంది. ఎప్పుడైనా నేను చేస్తూ ఉంటాను, మ్యాక్సిమం ఇంకెవరికి కుదిరితే వాళ్ళని చేస్తూ ఉంటాను, ఎక్కువ అమ్మ చేస్తూ ఉంటుంది. సో ఇత్తడి గిన్నె ఒకటి తీసుకొచ్చాం అనమాట ఇంట్లోకి కొత్తది. ఎందుకంటే చిన్నగా ఇత్తడి వాడదాం ఎలా ఉంటుందో అని. కానీ చాలా బాగా అనిపించింది. పాయసం చేసింది అమ్మ. పాయసం చేసిందని అడుగుని చూపిస్తున్నాను అనుకోకుండా, ఎందుకంటే మా చెల్లికి బాక్స్ పెట్టేసింది 2 బాక్సెస్ వాళ్ళ ఫ్రెండ్కి కూడా. అండ్ తను కొంచెం తినేసింది. ఇంకా తర్వాత నేను లేట్గా లేచాను కాబట్టి లేట్గా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఆ రోజు స్పెషల్స్ అయితే పాయసం, అలాగే సాంబారు, అలాగే బ్రౌన్ రైస్ అండ్ కర్రీ కూడా చేసిందనమాట అమ్మ. ముద్దపప్పు అండ్ ఇంకా కర్రీ చేసింది. అవన్నీ చెల్లికి బాక్స్ పెట్టేసిన తర్వాత నేనైతే వీడియో షూట్ చేశాను అనమాట. ఇక్కడైతే ఇంక ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఇది. ఆ రోజంతా కంటిన్యూ అయిపోయింది వ్లాగ్. స్వీటీ అయితే మా వాళ్ళకి రాఖీ కట్టేసి సడన్గా వచ్చి కట్టిందనమాట. ఎందుకో తెలియదు, అసలు ఎప్పుడు కట్టదు స్వీటీ. ఇంకా వాళ్ళ మమ్మీ కట్టమంటే కట్టిందనమాట. ఇంకా హాట్ వాటర్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంట్లో దోశనే, నార్మల్ దోశనే చాలా రోజుల తర్వాత మినప దోశ తినాలనిపించి నాకు కంటిన్యూషన్గా 1 వీక్ నుంచి ఇంట్లో టిఫిన్ వేస్తున్నాను అనమాట. 1 వీక్ కాదు, 1 మంత్ నుంచి రెగ్యులర్గా బయట ఫుడ్ తినకూడదు అన్నదాంతో అసలు నాకు కుదిరినంతలో ఇంట్లో ఉన్నదాంతో ఏదో ఒకటి చేసేస్తున్నాను. అమ్మ చేసిన సాంబారు అండ్ చట్నీ, నేను వేసుకున్న మినప దోశ, అందులో కారం దోశ వేసుకున్నా, గీ దోశ వేసుకున్నా. నేను తినేది 1-2 అయినా పర్టికులర్గా ఉంటుంది. చాలా నచ్చింది నాకు. ఇంట్లో హోమ్ ఫుడ్ని లైక్ చేస్తూ ఉంటా. సాంబార్లో దోశ తింటుంటే ఉంది కదా, సూపర్ ఉందన్నమాట, అసలు మామూలుగా లేదు. ఇంకా తర్వాత నేను తిన్న దోశ పెక్క అయితే ఇది. నాకు మా పెద్ద అబ్బాయికి ఇలా అసలు డెకరేషన్ ఇష్టం అనమాట. తినే ఫుడ్ అలా డెకరేట్ చేస్తే చాలా అది బాగోపోయిన కంటికి ఇంపుగా ఉంటుంది కాబట్టి పొట్టలోకి తొందరగా వెళ్ళిపోతుంది. ఇది మీలో ఎంతమంది ఫీల్ అవుతారు చెప్పండి నాకు. పొద్దునే అయిపోయింది. యూనిఫామ్ మీద వాళ్ళ పిన్ని కట్టింది పొద్దున. పట్టుకో. ఇప్పుడు నీకు అరుణ్ ఏమవుతాడు చెప్పు. రాఖీ కడుతున్నావు కదవే, తెలియకుండా కట్టావేంటి? అల్లుడెట్ అవుతాడే నీకు రాఖీ కడితే. నీకు స్వీటీ ఏమైంది? చెల్లె అక్క? అక్క స్వీటీ, నువ్వు తమ్ముడివి. ఓకేగా స్వీటీ నీకు? అంతే, మారిపోతున్నారు. నువ్వు రా అబ్బాయి.
సో వాళ్ళంతా గోల గోల చేస్తుంటే నేనైతే వాయిస్ ఓవర్ చెప్పేస్తున్నా ఇక్కడ. స్వీటీకి ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ కోసం కట్టినట్టు అనిపించింది. మొత్తానికి స్వీటీ అయితే మా ఇద్దరు పిల్లలకి రాఖీ కట్టేసింది అనమాట. సో అక్క చెల్లి అని ఇలా అని బాగా రెడీ అయ్యి ఈవినింగ్ వచ్చిందనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే కట్టేసింది. సో ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసాం అనమాట. సో కానీ ఇవన్నీ మా పిల్లలకి తెలియదబ్బా, ఫస్ట్ టైం ఇవన్నీ చెప్తూ వాళ్ళకి రాఖీ కట్టిస్తూ ఇలా ఉండాలి, ఇలా చూసుకోవాలి అక్కని చెల్లిని అని బాగా డెప్త్గా చెప్పేసి అలా మొత్తానికి రాఖీ అయితే సెలబ్రేట్ చేసేసాము. సో ఇది చాలా లెంతీ వీడియో అనిపించింది నాకు. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ కాబట్టి మెమరబుల్ అండ్ ప్రీషియస్ వీడియో ఆల్సో. సో అలా రాఖీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి అన్నమాట. ఇంకా చాలాసేపు తను వెయిట్ చేసింది మా వాళ్ళ కోసం ఆడుకుంటుంటే ఇంకొచ్చి రెడీ అయిపోయిన తర్వాత రాఖీ అయితే కట్టేసింది అనమాట. మొత్తానికి ఆశీర్వాదాలు ఇవన్నీ తీసుకోవాలి కాబట్టి అలా అయిపోయింది. కానీ స్వీటీ మాత్రం ఫస్ట్ నుంచి మా పిల్లలు స్వీటీ చాలా బాగుంటారు. ఆడుకోవడం కానీ, కలిసి ఉండడం కానీ, కొట్టుకోవడం కానీ చాలా బాగుంటారనమాట. సో ఇవన్నీ కామను. ఇంకా నేను వాళ్ళ మమ్మీని అడుగుతున్నాను, నువ్వు మీ బ్రదర్కి కట్టావా, ఏమి ఇచ్చారు అని. సో తను చెప్తూ ఉంది. సో మా బ్రదర్ అయితే చాలా దూరంలో ఉన్నారు, విజయవాడలో. ఫ్లడ్స్ టైం అనమాట. మేబీ తనకి చెప్పలేదు, నేను ఎప్పుడు కట్టలేదు. సో నేను ఎప్పుడు మా బ్రదర్కి రాఖీ కట్టలేదు, దూరంగానే ఉంటారు. నాకు రాఖీ సెలబ్రేట్ అలవాటు లేదనమాట మా ఇంట్లో. సో ఈసారైనా డెఫినెట్గా మా బ్రదర్కి రాఖీ కట్టినప్పుడు డెఫినెట్గా వీడియో షూట్ చేసి మీకైతే చూపించేస్తాను. ఇంకా మా పిల్లల మొదటి రాఖీ అండ్ మా ఇంట్లో మొదటి రాఖీ సెలబ్రేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. సో చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు స్వీటీని మా పిల్లలు ఎలా ఆశీర్వదిస్తున్నారో చూసేయండి. కాళ్ళ మీద పడమ్మా, కాళ్ళకాడ పడు. అట్టుంటే ఏంది, కాళ్ళకాడ ఉండి ఏమో చూడు అసలు. కాళ్ళు పట్టుకోవే అటండా. వేయండి. హ్యాపీగా ఉండి స్వీటీ అను. అది అరుణ్ అవి నిన్ను బాగా చూసుకుంటారు, సరేనా? ఇంకా లేపండిరా, లేవలేకపోతుంది. సో అలా జాయ్ఫుల్గా కామెడీగా రాఖీ సెలబ్రేషన్స్ అయితే జరిగాయన్నమాట. సో చాలా చక్కగా అనిపించింది. ఈ ఇయర్ మా ఇంట్లో ఫస్ట్ రాఖీ సెలబ్రేషన్స్ ఇలా అయితే జరిగాయన్నమాట. మీరు రాఖీ ఎలా సెలబ్రేట్ చేశారు, ఏంటి మీ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, రొటీన్ బ్లాగ్ ఎలా కంటిన్యూ అవుతుంది, మీ రొటీన్ వర్క్స్ ఎలా కంటిన్యూస్ అవుతున్నాయి అనేది డెఫినెట్గా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను ఇంకొక వీడియోతో మళ్ళీ రేపు మీ ముందు ఉంటాను. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.